హాయ్ అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు మనం చికెన్ పచ్చడి చేసుకుందాం. నేను 3 కిలోలు చికెన్ పచ్చడి చేస్తున్నానండి. ముందుగా చికెన్ బాగా కడిగి 1 స్పూన్ ఉప్పు, 1 స్పూను పసుపు వేసి ఉడకబెట్టుకుందాం. గసగసాలు, నువ్వులు వేయించుకుని మెత్తగా పొడి చేసుకున్నాను. ఉడకబెట్టుకున్న చికెన్ అండి. నీళ్లు పోయొద్దు, దాంట్లో మూత పెడితే దాంట్లో నీళ్ళు వచ్చేస్తాయి. ఆ నీళ్ళన్నీ ఎగిరిపోవాలి. తర్వాత పక్కన బాండీ పెట్టుకుని ఆయిల్ పోసి ఈ చికెన్ ముక్కలు వేసి బాగా ఫ్రై చేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ మిక్సీ వేసుకొని 3 కిలోలకి నేను 150 గ్రామ్స్ వేసానండి అల్లం వెల్లుల్లి పేస్టు. ముక్కలు బాగా వేగిన తర్వాత ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి బాగా ఫ్రై చేసుకుందాం. ఎక్కడ తడి తగలకూడదండి, తడి తగిలితే బూజు వచ్చేస్తుంది. తడి లేకుండా చేతులు శుభ్రంగా తుడుచుకుని ప్రిపేర్ చేసుకోండి చికెన్ పచ్చడి. ఇది 2-3 నెలల వరకు నిల్వ ఉంటుంది, తడి చేతులు తడి స్పూన్లు పెట్టకుండా ఉంటే. బాగా ఎర్రగా వేగిన తర్వాత 1/2 స్పూన్ ఉప్పు వేస్తున్నాను. కప్పు కొలత. ఉప్పు ఒకేసారి ఎక్కువ వేస్తే ముక్కకు పట్టేస్తుందండి, అందుకని అరకప్పే వేసాను. కారం 1 కప్పు వేసాను. తర్వాత గసగసాలు, నువ్వులు మిక్సీ వేసిన పౌడర్ ఉంది కదా, అది కూడా 1 కప్పు కొలత. అది కూడా వేసి బాగా ఉండలు లేకుండా కలపండి. బాగా ఉండలు లేకుండా కలిపి స్టవ్ కట్టేసానండి. కట్టేసిన తర్వాతే కారం, ఉప్పు అన్నీ వేసాను. ఈ ఫ్రై చేసుకున్న చికెన్ ఉంది కదా, ఇది కూడా వేసి బాగా కలపండి. చూడండి, ఎర్రగా వేయించాను. మీకు బోన్స్ కావాలంటే బోన్స్తో తెచ్చుకోండి, లేదు బోన్లెస్ చేసుకుని కూడా ఇదే ప్రాసెస్ చేసుకోవచ్చు. మొత్తం కలపండి మిక్స్ అయ్యే వరకు. ప్రతిదీ కూడా ముక్కకు పట్టాలి. బాగా కలిపిన తర్వాత ఆరనివ్వండి. వేడి బాగా ఆరిన తర్వాత 1 కప్పు నిమ్మరసం తీసుకుని పెట్టుకుందాం పక్కన. బాగా ఆరనివ్వండి. 1 కప్పు నిమ్మరసం వేడారిన తర్వాతే కలపండి, ముందే కలిపితే చేదు వస్తుంది.